ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20వ తేదీ మే 2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షము సప్తమి ఉదయం 5:51 వరకు ఉండి తదుపరి అష్టమి కూడా ప్రారంభమవుతుంది. అష్టమి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:54 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభం అవుతున్నది. అంటే అష్టమి నవమి కూడా ఈరోజు అష్టమి వెళ్ళిపోయి అష్టమి వెళ్ళిపోయి నవమి కూడా వచ్చింది. ఈరోజు గుర్తుపెట్టుకోండి, రేపు సూర్యోదయంలో నవమి ఉంటుంది. మరి అలాగే ధనిష్ట నక్షత్రం రాత్రి 7:27 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:21 to 9:12 వరకు, తిరిగి రాత్రి 11:06 నుంచి 11:50 వరకు, అమృత ఘడియలు ఉదయం 9:02 నుంచి 10:38 వరకు, వర్జము రాత్రి 2:28 నుంచి 4:02 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, అలాగే సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య ధైర్య ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, సంతాన సంబంధ విషయం కావచ్చు, వివాహ సంబంధ విషయం కావచ్చు, అనుకూలవంతమైన స్థితి, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు, ఏదైనా H1B వీసా లాంటివి ఉంటే తప్పకుండా మీకు కనెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగ చాలా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలో ఒకటవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులకి లాభం. చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భాగ్యము, ఆనందము, ఆరోగ్యం, ముఖ్యంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం లాంటి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారుడికి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా ఉంటుంది. ధన ధాన్య వృద్ధి బాగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. ఆనందాది అదృష్ట శుభయోగల పరంపర, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనపడుతోంది. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, జ్యోతిష్య పండితులకు లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం,
ప్రమోషన్, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతత పొందుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగానుకూలత, విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. అయితే స్వదేశంలో తప్పుడు వ్యక్తులతో సహవాసం నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో నష్టాలు పొందుకుంటారు. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ భరించి చాలా మంచిది. విదేశాల్లో ప్రాపర్టీస్ కొనండి, చాలా బాగుంది. స్వదేశంలో ప్రాపర్టీస్ లో కొనడం ఈ రోజు మంచిది కాదు. 1-2 రోజులు ఆగడం మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే తొందరపాటుతనం చేసే అవకాశం, పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది నష్టాన్ని పొందుకుంటారు. కానీ విద్యాభివృద్ధి బాగా కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కొన్న ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి బాగా కనపడుతోంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదం ఉంది, జాగ్రత్త, సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది. కానీ రైతందరికీ లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ధన ధాన్య ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, శుభకరమైనటువంటి ప్రయాణ లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సోదరుల మధ్య సఖ్యత కూడా ఉంటుంది, పర్వాలేదు. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరగవచ్చు, జాగ్రత్త. ఈ పెయింటర్స్ ఎవరైనా సరే మీరు చేసినటువంటి అశ్రద్ధ పని వల్ల జారిపడే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ తప్పక ధరించండి. డబ్బుల విషయంలో కాస్త కఠినంగా ఉండండి. అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరపు మరక వెధవలతో దూరంగా ఉండండి. ఇది మీకు తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఆడపిల్లలు జాగ్రత్త. ఏదో మీకు చిన్న చిన్న డబ్బా ఫోన్లు చేసి 2 సెంటు బాటిల్ చేసి మిమ్మల్ని ఏమార్చి వాళ్ళ చెల్లెళ్లకు మిత్రులుగా మిమ్మల్ని వేసుకొని వాళ్ళ చెల్లెళ్లతోనే తప్పుడుగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అలాంటి వ్యక్తులతో మీరెందుకు స్నేహం చేస్తారు ఆలోచించండి. దుష్టతో దూరవర్జిత. కాబట్టి అటువంటి మరకలతో మీరు ఖచ్చితంగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అందులో సందేహం లేదు. ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వరకు వ్యాపారం బాగుంది. కానీ గ్యాస్ వ్యాపారం, పెట్రోల్ వ్యాపారం, అద్దాల వ్యాపారంలో మీరు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోదరుల మధ్య సఖ్యత ఉంది. తోటి కోడళ్ల వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాడికి కష్టం మీద శుభయోగాలు పొందుకునే అవకాశం. ఏదేమైనా శ్రీరామనామ జపం చేసుకోవడం తప్పకుండా శ్రేయస్కరం. భగవద్గీతలో 6 నుంచి 9వ అధ్యాయం చదువుకోవడం మంచిది. వీరికి ఈ రోజున అనుకూల ఫలితాలున్నా తప్పకుండా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, దేవాలయ సందర్శన, శుభకార్య నిమిత్తమై ప్రయాణాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. గృహయోగము, ధనలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాలు స్థిర నివాసము, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు, పోటీ పరీక్షలు కానీ ఎక్కడైనా పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాన ప్రాప్తి బాగా ఉంటుంది. ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభం చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద అదృష్ట శుభయోగుల పరంపర కొనసాగుతుంది. వీరికి ఇది అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధైర్య, సాహసవంతమైన నిర్ణయాలు, ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విద్యా లాభం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా నూతన ఆస్తులు కొనుగోలు చేయడం. పోటీ పరీక్షలు కానీ ఎక్కడైనా పరీక్షలు కానీ విజయం ఖాయము. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి,
ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితరుల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. బుద్ధిబలం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. చాలా చక్కటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు వ్యాపారం లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. పోటీ పరీక్ష, విద్యా సంబంధ విషయాలు అనుకూలత బాగా కనపడుతుంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా లాభం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరము, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తిత్వము, దానగుణము, దైవత్వము, దైవకార్యంలో పాలు పంచుకోవడము, మాతాపితృల సౌఖ్యము, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశాలు, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభకరమైనటువంటి సంతాన వార్త, అన్యోన్య దాంపత్యము, బంధుమిత్రుల సమాగమము, ఏదైనా వేడుకల్లో పాల్పంచుకోవడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అవకాశాలు, ఆనుకూల ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, ఆరోగ్య లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాలు. అనుకున్నది సాధించగలరు. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికమైనటువంటి దుష్టుల సావాసం, దుస్సంఘటనలు, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ఉదయం సాయంత్రం నడకకు వెళ్తున్న మహిళా మండలు కాస్త గ్రూపుగా వెళ్లే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే దొంగిలించడము, ప్రమాదం జరగడం అవకాశం, కాస్త జాగ్రత్తగా ఉండండి. రోడ్డు కుడివైపు నడిచే ప్రయత్నం చేయండి. ఏదైనా సరే అప్రమత్తత అవసరం. ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్త తప్పవు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా ఉండడం కానీ, మద్యపాన సేవన చేయకుండా ఉండడమే చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, ప్రమాదంలో పడతారు. కళాకారుల, క్రీడాకారుల నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నష్టం. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడితే 0 మార్కులు వచ్చే అవకాశం మీకు. పాస్ అవ్వడమే జరగదు. ఇతరుల మీద ఆధారపడకపోతే పాస్ అవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టము, కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి ప్రమాదము, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల 3 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్య, స్థైర్య, ఆరోగ్య, ఆనందాది అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదము మీకు బాగా కలిసి వస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో లాభాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వృత్తి ఉద్యోగాది లాభాలు. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో మంచి నూతన గృహయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైనటువంటి వస్తువాన సౌలభ్యాలు, ధనకనక వస్తువాన ప్రాప్తితో పాటుగా రుణ విమోచనం, కొత్త వస్తువును కొనుగోలు, నూతన ఉద్యోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. మీకు అత్యంత శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విదేశాలు వెళ్లే నిమిత్తమే కానీ, విదేశాలు ఉన్న వారికి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళడం కానీ లాభం. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెలకు అభివృద్ధి. స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ఆటంక నివృత్తి. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగం అనుకూలమైన చోటికి బదిలీ అవకాశాలు. ప్రభుత్వ సంఘ ఉద్యోగంలో కూడా లాభాలు పొందుకుంటారు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద అదృష్ట యోగాల పరంపర. ధనధాన్య వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలంతో శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం పోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో కలిసి వస్తుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని 3 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరు. అనుకున్నది సాధించగలిగే అవకాశం. కుబేరమైనటువంటి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం అంటే మంచి ధన ప్రాప్తి, మంచి వాక్చాతుర్యం, ఆవేశాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటే చాలు. డబ్బును కూడా కంట్రోల్ చేసుకోండి, మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, ఆస్తి పంపకాల లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలను అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత సానుకూలవంతర స్థితి. ధనధాన్య వృద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తౌలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం. రొజలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకు అనుకూలత. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన స్థితి. వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త చాలా ఊపమైనటువంటి కొన్ని విషయాలు అంటే చాలా ఫాలోయింగ్ స్పీడ్గా జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు తటస్థంగా ఉండగలిగే అవకాశం, లేదా కొన్ని విషయాలు నష్టాలు పొందిన అవకాశం, మానసిక ఉద్వేగం, లేనిపోని ఆలోచనలు కాస్త ఇబ్బంది కలిగించడం, వ్యాపార పరంగా చిన్న ఒత్తిడి ఎక్కువ ఉండడం, అధిక ఖర్చు కొద్దిగా మానసిక ఇబ్బంది కలిగిస్తుంది. లలిత సహస్రనామ పారాయణం చేయండి, సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే ఎవరికైనా పెరుగన్నం దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కాస్త జాగ్రత్తలు పాటించండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు వారికి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు ఇబ్బంది పొందుకునే అవకాశం, రైతన్నులకు కూడా పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అవాంతరాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గాలు వెళ్ళడం, జుగుప్సకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం, అలాగే విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టానికి కారణమవడం, లంచగొండలుగా పట్టుకోవడం, విదేశీ ప్రయాణం మంచిది కాదు, వీసా సంబంధించిన ఆటంకాలు, ఏంటి అన్ని రకాల ఇబ్బందులు చెప్తున్నారు అంటే ఈ రోజు అటువంటి పరిస్థితి కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు, అనుకోని రుగ్మతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధ విషయాలు అప్రమత్తత, అనవసరపు విధవలతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ రహస్యాలు చెప్పడం వల్ల నష్టాలు పొందుకుంటారు. అతిగా మనం స్పందించడం నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనవసరపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా కనబడుతుంది. చాలా జాగ్రత్త. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:06 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, అలాగే సుందరకాండ పాలన మీకు అత్యంత అనుకూలంగా తెలుస్తుంది. ఎవరికైనా పెరుగన్నం పెట్టండి, లాభాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయ సమయంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. 9 గంటల నుంచి 10 గంటల వరకు మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో అనుకూలవంతమైనటువంటి ధ్యానము, ధర్మము, ధర్మ కార్యాచరణ లాంటి చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి దాదాపుగా ఇప్పుడు మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఐశ్వర్యం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే మంచి క్షేత్ర దర్శనం కూడా జరిగే అవకాశం, అన్యోన్య దాంపత్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని అనవసరమైనటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలకు స్థిరమైన నివాసం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలియిక, ఆనందయోగం, వస్తులాభము, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకంగా ఉండబోతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అత్యంత సానుకూల విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ముఖ్యంగా వ్యాపారం బ్రహ్మాండంగా సాగే అవకాశం ఉంది. టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా మంచి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. ఇది మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఆనందయోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను దృష్టి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.